డిఎస్సి వాయిదా పడనుంది. టెట్ నిర్వహణ తర్వాతే డిఎస్సి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి రావు ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రావు, దీనికి సంబంధించిన అధికారికంగా వార్త రిలీజ్ అయిందా? మాధవ్, డిఎస్సి 2012 నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి రాత పరీక్షలు వచ్చే మే 2, 3, 4 తేదీల్లో జరుగుతాయని ఇప్పటికే ప్రభుత్వం షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ మేలో జరిగేటటువంటి రాత పరీక్షలను మరొక నెల 15 రోజులు అంటే 45 నుంచి 60 డేస్ కు వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే దీన్ని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించకపోయినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథి టీవీ5 తో ప్రత్యేకంగా చెప్పడం కూడా జరిగింది. దీనికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే టెట్ పరీక్ష మీద గత జనవరిలో జరిగినటువంటి టెట్ పరీక్ష మీద అభ్యర్థుల నుంచి అనేక ఆరోపణలు రావడము, అలాగే రాజకీయ పార్టీలు కానీ వివిధ సంఘాల నుంచి కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి రావడం, ఏంటంటే టెట్ లేకుండానే డిఎస్సి నిర్వహించాలని ఒత్తిడి రావడం కానీ, లేదా టెట్ డిఎస్సిలో అందరికీ కూడా అవకాశం కల్పించాలని అనేక రకాలైనటువంటి డిమాండ్లు ప్రభుత్వానికి వస్తున్నందున ఈసారి మరికొంతమందికి అంటే గత జనవరిలో జరిగినటువంటి టెట్ లో చాలా తక్కువ మంది, కేవలం 4.5 లక్షల మంది అభ్యర్థులు టెట్ పరీక్ష రాస్తే కేవలం 2 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే టెట్ లో క్వాలిఫై అయ్యారు. అయితే వీరందరికీ కూడా ఎవరైతే క్వాలిఫై కాలేదో వారందరి నుంచి కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొక ఛాన్స్ అంటే టెట్ మరొక అవకాశం కల్పించి టెట్ జరిగిన తర్వాత డిఎస్సి నిర్వహించాలని యోచనలో ఉన్నట్లుగా కూడా పార్థసారథి చెప్పారు. ముఖ్యంగా అంటే మేలో ముందుగా ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం డిఎస్సి పరీక్షలు మే 2, 3, 4 తేదీల్లో జరుగుతాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే టెట్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే జనవరిలో టెట్ జరిగింది కనుక తర్వాత నెక్స్ట్ టెట్ వచ్చేసి జూన్లో నిర్వహించాలని ప్రభుత్వం యోచనలో ఉంది. అయితే ఈ జూన్లో జరగాల్సినటువంటి టెట్ ను ప్రీపోన్ చేసి మే నెలలోనే టెట్ నిర్వహించి ఏదైతే మేలో ఉన్నటువంటి డిఎస్సి రాత పరీక్షలను మరొక నెల 15 రోజులు వేసి వాయిదా వేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి శనివారం నాడు ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల మంత్రి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అయితే శనివారం నాడు దీనికి సంబంధించి డిఎస్సికి సంబంధించి అధికారులతో మంత్రి కూడా సమావేశం అవుతున్నారు. మొత్తం మీద చూసినట్లయితే శనివారం లేదా సోమవారం నాడు దీనిపై క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే డిఎస్సి ప్రకటనకు సంబంధించి మరికొన్ని డిమాండ్లు ఏంటంటే ఇప్పటికే డిఎస్సి ఎగ్జామ్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మార్చారు. అయితే గతంలో 100 మార్కులకు ఉండేటటువంటి క్వశ్చన్ పేపర్ ఈసారి నుంచి వచ్చే డిఎస్సి నుంచి కూడా కేవలం 80 మార్కులుగా ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం డిఎస్సి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చేంజెస్ చేయడంతో ఇప్పటికే కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థుల నుంచి కూడా అలాగే కోచింగ్ సెంటర్ నిర్వాహకుల నుంచి కూడా ప్రభుత్వం మీద చాలా వరకు ఒత్తిడి వస్తుంది. ఏంటంటే ఇప్పటికే డిఎస్సి కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులందరూ నష్టపోతారు కనుక ఇంత తక్కువ గ్యాప్ లో అంటే కేవలం 2 మంత్స్ డిఎస్సి రాత పరీక్షలకు టైం ఉంది. ఇంత టైంలో అభ్యర్థులు ప్రిపేర్ అవడానికి కూడా టైం ఉండదు కనుక దీన్ని మరికొంత అంటే అట్లీస్ట్ 1 or 1.5 month వాయిదా వేయాలని చెప్పి అటు అభ్యర్థుల నుంచి ఇటు కోచింగ్ సెంటర్ నుంచి అన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ప్రభుత్వం సైడ్ నుంచి గవర్నమెంట్ యాంగిల్లో చూసినట్లయితే పరీక్షను ఎట్టి పరిస్థితులను వాయిదా వేసే ఆలోచనలోనే ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. మంత్రి పార్థసారథి కూడా దీనిపై చాలా స్పష్టంగా టీవీ5 చెప్పడం జరిగింది. రేపు ఎల్లుండి కూడా మంత్రి పార్థసారథి హైదరాబాద్ లో ఉండడం లేదు. ఆయన ఇతర పనుల మీద ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే శనివారం నాడు విద్యాశాఖ అధికారులతో సమావేశమైన తర్వాత ఈ డిఎస్సికి సంబంధించి ఏదైతే లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో అసలు తమకు అవకాశం వస్తుందా లేదా అని గత నెల రోజులుగా డిఎస్సికి సంబంధించి లక్షలాది మంది నిరుద్యోగ టీచర్లు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా దీనిపై ఒక కీలకమైనటువంటి ప్రకటన శనివారం లేదా సోమవారం వెలువడేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.